హాయ్ ఫ్రెండ్, అందరికీ శుభోదయం. ఈరోజు మీ అందరికీ కదంబ పువ్వుని చూపిస్తాను. లలితా శాస్త్రంలో ఉంటుంది కదా, కదంబ వనవాసని అని. ఆ యొక్క కదంబ పువ్వుని మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి. అంటే దీని విశేషం ఏంటి అంటే, కదంబ పువ్వులో సహస్రదళ పద్మం అంటే 1008 పువ్వులు ఉంటాయండి. రౌండ్గా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, చాలా సువాసన కూడా వస్తుంది. మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇదిగో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే కదంబ పువ్వు అంటాం. కదంబం చూసారా, ఇదంతా కూడా మీకు 1008 పువ్వులు ఉంటాయి దీనికి. ఇది అమ్మవారికి చాలా ఇష్టం. అమ్మవారికి ఎవరైతే పువ్వులతో పూజ చేస్తారో వాళ్ళ కోరికలు కూడా సిద్ధిస్తాయి అని శాస్త్రం అన్నమాట. చూసారా, ఈ కదంబానికి తేనెటీగ ఎలాగా తేనె తీసుకుంటున్నారో. ఇదే కదంబం పువ్వు, చూసారు కదా.